ఈరోజు మనం పోపుల పెట్టుకిట్లో చెప్పుకోబోయే అంశం పచ్చకర్పూరం. మనము చక్కెర పొంగల్ చేసుకున్నాం కదా, చక్కెర పొంగల్లో మర్చిపోకుండా వేసే ఐటెం ఏది అని అంటే పచ్చకర్పూరం. అయితే పచ్చకర్పూరముకు చాలా రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ పచ్చకర్పూరంకు ఉంది. యాంటీ ఇన్ఫెక్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా దీనికి అనస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా రకాలైన నొప్పులకు సంబంధించినటువంటి చాలా నూనెల్లో మరి టూత్ పేస్టుల్లో కూడాను మనము పచ్చకర్పూరాన్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. ఎందుకు అనంటే నొప్పిని సంహరించడానికి, క్రిములను సంహరించడానికి రెండు ఉపయోగాలు. అయితే పచ్చకర్పూరాన్ని మనము ఉపయోగించినట్టయితే డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఉపయోగించకూడదండి. ముక్కులో వాసన చూడడము అలాంటి పనులు చేయకూడదు. పచ్చకర్పూరంని ఒక మీడియం అంటే ఆయిల్ కానీ లేకపోతే వేడి నీళ్ళలో వేసి ఆవిరి చూడడం కానీ ఇలా ఒక మీడియం సెలెక్ట్ చేసుకుని దాంట్లో వేసి వాడుకోవాలి. అయితే ఇది మనకు చలువ గుణం చేసేటటువంటిది పచ్చకర్పూరం. ఈ చలువ గుణం వల్ల కళ్ళకు చాలా మంచిది, చాలా రిలాక్సింగ్ ఎఫెక్ట్. అంటే దీన్ని కనుక మనం కొంచెం కొబ్బరి నూనెలో కరిగించి దాన్ని మనము తలపైన రాసుకున్నట్టయితే ఏమవుతుంది, దాని చల్లదనం గాలికి కళ్ళకు కమ్మి మనకు రిలాక్సింగ్గా చక్కగా నిద్ర పడుతుంది. ఇలాగే మనం పచ్చకర్పూరాన్ని యూరినరీ డిజార్డర్స్ అంటే బాగా ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు రెగ్యులర్గా మనం ఈరోజు చేసుకున్నాం కదా చక్కెర పొంగల్ని కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచిగా చలువ చేసి చక్కగా మనకు శరీరాన్ని యూరిన్ మంచిగా పాస్ అయ్యేటట్టుగా సహాయపడుతుంది. ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోవడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉన్నారు కదా, బీపీ డౌన్ అవ్వడం ద్వారానో లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్లనో కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక గరిటెను వేడి చేసి ఆ వేడి చేసిన గరిటె మీద ఈ కర్పూరాన్ని ఉంచాలి. ఆ ఆవిరి ఎప్పుడైతే వాళ్ళు పీలుస్తారో మన నర్వస్ సిస్టమ్ చాలా చక్కగా యాక్టివేట్ అయ్యి తిరిగి వాళ్ళు ఇమ్మీడియట్గా లేచి కూర్చుంటారు అన్నమాట. బాగా దగ్గు ఆగకుండా వచ్చే దగ్గు ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే రోజు ఈ పచ్చకర్పూరాన్ని 3 చిటికెల ఇంగువతో కలిపి చేతి మీద మనం ఇట్లా కలిపేస్తే ఉండలాగా తయారవుతుంది. ఆ ఉండను పరగడుపున ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి ఒక ఉండను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కంటిన్యూగా దగ్గే వాళ్లకు కాస్తంత ఉపశమనం కలుగుతుంది.